హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇంకొక ఛాలెంజింగ్ సక్సెస్ఫుల్ కేస్ గురించి డిస్కస్ చేస్తాం. సో వీళ్ళు చిత్తూరు నుంచి వచ్చారు. షీఈస్ 27 years, హస్బెండ్ 33 years. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ వెయిట్, వైఫ్ వెయిట్ అయితే నార్మల్గానే ఉంది. హస్బెండ్ వెయిట్ మాత్రం కొద్దిగా ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ 142 kgs. సో వాళ్ళకి ఫస్ట్లో సెమెన్ అనాలిసిస్ చాలా ప్రాబ్లం ఉండే, అంటే కౌంట్ చాలా తగ్గిపోయిండే. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని ఒక హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్స్ ఇచ్చడంతో ఆ అజోస్పర్మియాస్ కౌంట్ 0 ఉన్న వాళ్ళకి ప్రొడక్షన్ ఆఫ్ ది స్పర్మ్ ఇంప్రూవ్ అయింది అనమాట ఇంజెక్షన్స్తో అండ్ విత్ సర్టన్ మెడికేషన్స్. సో మేము టైం ఇచ్చాం, 3 to 4 months టైం ఇచ్చేసి 0 స్పర్మ్స్ నుంచి మనము వీ కేమ్ అప్ టిల్ 6 millions వచ్చిన తర్వాత శాంపిల్ అనేది ఒకటి ఫ్రీజ్ చేసుకున్నాం. సో సెడ్ అండ్ డన్ 6 millionsకి న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఐయుఐ కన్సెప్షన్ అయినా మనకు కాంప్రమైజ్డే ఉంటుంది అనేది కౌన్సిల్ చేసాము. అండ్ ఆల్సో అజోస్పర్మియాకి ఒకవేళ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏ టైంలో అయినా మళ్ళీ స్పర్మ్ కౌంట్ 0 రావచ్చు. సో ఈ ఇంక్రీజ్ ఇన్ స్పర్మ్ కౌంట్ మెయిన్లీ ఎందుకు వచ్చిందంటే మెడికేషన్ వల్లనే వచ్చింది. సో మెడికేషన్ ఒక సెట్ పీరియడ్ వరకే పనిచేస్తుంది, దాని తర్వాత ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిపోయి సడన్గా మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు మనకు స్పర్మ్స్ వస్తాయో ఫస్ట్ మేము బ్యాకప్గా ఫ్రీజ్ చేసుకొని దెన్ వీ విల్ గో ఫర్ ది ట్రీట్మెంట్. సో డైరెక్ట్గా మనం వీళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ అజోస్పర్మియా. ఇంకోటి ఏంటంటే ఫీమేల్కి ఓన్లీ పీరియడ్స్ ఆన్ విడ్రాల్, టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి కండిషన్ హైపోథలామిక్ హైపోగొనాడిజం అనేసి అనమాట. సో ఈ దాంట్లో ఏమవుతుంది, హార్మోన్స్ అనేటివి బ్రెయిన్లో నుంచి నార్మల్ రేంజ్ కంటే చాలా తక్కువ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి పొటెన్షియాలిటీ టు గెట్ బ్లీడింగ్ అనేది ఇంపాసిబుల్ వాళ్ళ ఓన్లో. సో బ్లీడింగ్ ఓన్లీ ఆన్ టాబ్లెట్స్ అనేది ఒక కండిషన్, ఇది ఒక హైపో కండిషన్. అండ్ చాలా కండిషన్స్లో మనం చూస్తుంటాం ఓన్లీ ఆన్ విడ్రాల్ పీసీఓ, కానీ ఇది అయితే సపరేట్ హైపో కండిషన్ ఓన్లీ ఆన్ బ్లీడింగ్, ఓన్లీ ఆన్ టాబ్లెట్స్ అనమాట. దెన్ వీ డిడ్ ఐవీఎఫ్ ఫర్ హర్. స్పర్మ్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత స్టార్టెడ్ ఐవీఎఫ్లో దే గాట్ వెరీ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్. 6 embryos వచ్చాయి. 6th బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్. ఇది కూడా మనం ఛాలెంజ్ చేసాం, ఎందుకంటే మేల్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్నప్పుడు బ్లాస్టోసిస్ట్ కన్వర్షన్ కొద్దిగా కాంప్రమైజ్ ఉంటుంది. బట్ సెడ్ అండ్ డన్ ల్యాబ్ ఇస్ ఎక్సలెంట్ కాబట్టి వీ గాట్ 6 బ్లాస్ట్. అండ్ వీళ్ళకి కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్ అగైన్ ఐ హ్యావ్ టు టెల్ యూ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ బీటా హెచ్సిజీ డ్రాప్ అయింది. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. దే డింట్ లూజ్ హోప్. ఇమ్మీడియట్గా మనము బ్రేక్ ఇచ్చేసి ఒక 6 weeks బ్రేక్ ఇచ్చి వెంట ట్రాన్స్ఫర్కి వెళ్ళాం. నౌ షీఈస్ హ్యావింగ్ ట్విన్ జెస్టేషన్. షీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. అసలు షీ కెన్ నాట్ బిలీవ్. బేసికలీ వాళ్ళ హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. అజోస్పర్మియా 0 sperms నుంచి కౌన్సిల్ చేసిన వాళ్ళకి ట్విన్ బేబీస్ విచ్ ఇస్ వెరీ హెల్దీ. వీళ్ళకి కూడా ఇప్పుడు ఎన్టీ స్కాన్ నెక్స్ట్ వీక్ డ్యూ ఉందన్నమాట. సో ఆల్ సెడ్ అండ్ డన్ మనం ప్రాపర్గా టైం ఇచ్చి ఎక్కడ ప్రాబ్లం ఉందో అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దానికి కావాల్సినంత టైం ఇచ్చి ఇంప్రూవ్ చేసుకున్నాక వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనకు సక్సెస్ ఎక్కడికి పోదు. సో దీంట్లో ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ చేయొచ్చు ఆర్ యూ కెన్ కాల్ అండ్ ఆస్క్. థ్యాంక్ యూ.